దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందలండి. అందరూ బాగున్నారా? ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వచ్చి మాట్లాడండి, మాకిత్తా మాట్లాడండి. కనుక పేర ప్రభు సన్నిధిలో దేవుడు సృజించినటువంటి భూలోకంలో దేవుడు ఎన్నో జంతువులను, ఎన్నో చెట్లను, పక్షులను కనుక ఎన్నో దేవుడు సృజించాడు. కనుక దేవుడు సృజించినటువంటి ప్రతి వస్తువు కూడా చూడండి, ప్రతిదీ కూడా దేవునికి లోబడద్దండి. ఆకాశము, భూమి, ప్రకృతి అన్నీ కూడా దేవుని యొక్క మాటకి లోబడతాయి. కానీ లోబడింది ఎవరు? కానీ మనిషి దేవునికి లోబడడం. దేవుడు చూడండి ఎంతో ముద్దుగా మనిషిని తన పోలుకు చొప్పున నియమించుకున్నాడు. తనకలాగే మగలాగా ఉంటాడు దేవుడు అంటానికి. కనుక మనిషిని ఎంతో అందంగా తన పోలుకు చొప్పున దేవుడు నియమించుకున్నాడు. కానీ అట్లా నియమించుకున్నటువంటి మనిషి దేవుని మాటకి లోబడడు, దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడడం, దేవుడు చెప్పిన బట్టి ప్రకారంగా మనుషుడు చేయడు. కనుక ఎందుకంటే చూడడం మనుషుడు చూడపేరా దేవుడు చెప్పిన ప్రకారంగా మనుషుడు చేయడండి. ఎందుకంటే సర్వ సృష్టి కూడా ఆయనకి వానాకాలం వర్షాలు పడుతున్నాయి, 4 రోజులు పోతే చలికాలం చలి వేస్తుంది, మళ్ళీ ఎండాకాలము ఎండలు వేస్తాయి. దేవుడు చూసినటువంటి కాలాలు చూడపేరా ఆయన రెక్క ప్రకారంగా ఏదైతే చూసి ఆ రకంగా కాలం వెళ్ళిపోతుంది. చాలామంది అంటారు కాలం మారిపోయింది అంటారు. కాలం మారిపోయింది అంటారు. ఎందుకంటే కాలం మారలేదు. ఏం మారిపోయారు? మనుషులు మారిపోయారు. మనుషులు బుద్ధులు మారిపోయినాయి, మనుషుల యొక్క తలంపులు మారిపోయినాయి, ఊహలు మారిపోయిన ఉద్దేశాలు కూడా మారిపోయినాయి. ఆదికాండంలో అంటాడు మనుషుని యొక్క ఆలోచన తలంపులు అన్నీ కూడా చెడ్డే అని అంటండి. మనిషి ఆలోచించే అంతా కూడా చెడ్డే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఎంతసేపు కూడా చెడు వైపే తన మనసుని పెడతా ఉంటాడు మనుషుడు, మంచి వైపు తిప్పడండి. ఎంతసేపు చెడుకే, దుర్మార్గానికి, దుష్టత్వానికి, అన్యాయానికి, అక్కరానికి కనుక పేర ఎంతసేపు కూడా మనుషుడు ఆ వైపే తప్ప ఈ వైపుకి రాడండి. రాలేడు కూడా చూడ మనుషుడు. కనుక చూడపరా యోనాకు చూడపరా దేవుడు నిలువ వెళ్ళమని చెప్పాడు. అయా నిలువే పట్టణం వెళ్ళి నా సువార్త ప్రకటించు అన్నాడు. కనుక పేరా యోనా ఎటు వెళ్ళాడు? తార్షీసుకు బయలుదేరాడు. యోనా తార్షీసు బయలుదేరినప్పుడు దేవుడు చూడపరా చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. అమ్మా నువ్వు ఆ వాడమ్మట వెళ్ళు, ఎందుకంటే వాళ్ళలో ఉన్నాడు ఒక దొంగోడు, ఆడు కూసేవుడికో కాసేవుడికో ఆయన బయటపడేస్తారు, సొంతంలో పడేస్తారు, నువ్వు మింగాలమ్మ అని చెప్పి చేపకు ఆజ్ఞ ఇచ్చాడు యోనా. ఇప్పుడు చేప ఎందా యోనా అన్నాడు మాట. దేవుడు చేపలు సూచించాడు దేవుడు, ఈయనను కూడా సూచించాడు. కానీ యోనా దేవుని మాట లేదు, కానీ చేప దేవుని యొక్క మాట ఉంది. 3 దినాలు వాడంటే వెళ్ళింది అది. దేవుడు చెప్పినప్పుడు దేవుడి మాట ఉంది. కనుక 3 దినాలు ఏదో దొరికింది, తిరుగుంటూ పోయింది. కనుక యోనాను మింగిన తర్వాత మళ్ళా 3 దినాలు ప్రయాణం చేసింది.
వెనక్కి. ఆ 3 దినాలు కూడా చేప ఏమీ కూడా తినలేదు. తింటే దాంతోపాటు యోనా కూడా అరిగిపోతాడని చెప్పి చేప ఉపవాసం ఉంది. మనమైతే ఉపవాసం ఉంటున్నాం. చేప కట్టికి ఉపవాసం చేసిందండి. 3 దినాలు ఎలా ప్రయాణం చేసింది, మళ్ళీ 3 దినాలు రిటర్న్ ప్రయాణం చేసింది. కనుక దేవుని మాట చేప ఎందు. కనుక పేరా మనుషుడు దేవుని మాట వినట్లేదు. వినడండి, ఇప్పటికి వినడం. ఇప్పుడు కూడా, ఎందుకంటే దేవుడు చూడండి పేరా ఎల్లప్పుడూ కూడా మనుషుడు చెడ్డోడే, మంచోడు కాలేడు. మంచోడు కావాలని ప్రయత్నిస్తారు కానీ మంచోడు కాలేడు. ఆలోచన అంతా కూడా చెడ్డదే. ఎల్లప్పుడూ కూడా చెడ్డదే పేరా. కనుక ఆ చెడ్డదాన్ని పోగొట్టుకుంటే ఏం చేయాలి? ఆ చెడ్డదాన్ని పోగొట్టుకుంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. మంచిది అపోస్తలుడు అంటాడు, ప్రభా నాలో మంచిది లేదు, నేను మంచి చేయాలని ఆశపడుతున్నాను కానీ మంచికి బదులుగా నేను కీడే. రోమపత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది. కనుక నేను కీడే చేస్తాను. కనుక నేను మంచికి బదులు నేను చెప్పండి, నాకెంతో కోరుకుంది మేలేం చేయాలి కానీ కీడే నేను అది. అందుకే నాలో మంచిది కూడా లేదు ప్రభు అని అపోస్తలుడు పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే పేరా మనుషులు చూపారా మంచి చేయడం కానీ చేయలేడు. ఎందుకంటే కనుక మేలు వాళ్ళు చూడ కీడే చేస్తూ ఉంటాడు. అందుకే పేరా చూడండి, మనుషుడు పేరా ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు ఆ కీడుని ప్రార్థన వల్ల జయించవచ్చండి. ప్రార్థన వల్ల జయించవచ్చు. ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని యొక్క దర్శనానికి లోబడినప్పుడు, దేవుని యొక్క చిత్తానికి పెరగలేనప్పుడు నువ్వు చూడండి ఆ చెడు నువ్వు తీసేసుకుంటావు, ఆ చెడు నువ్వు ఒప్పుకుంటావు, ఆ చెడు నువ్వు వదిలిపెట్టుకుంటావు. అందుకని మంచి ఏది కూడా మనిషి తర్వాత మనిషిలో మంచి ఏది కూడా లేదండి, కనపడదండి. చెడే. కనుక పందికి ఏం కావాలి చెప్పండి? పందికి చూడపోయారా మంచిగా చూడపోయారా పట్ల మాంసం పరిపేసి పడుకూడదా? దానికి ఏమైనా సంతోషం ఉండదు? దానికి ఏమన్నా సంతోషం ఉండదు. ఎంత బురద అయితే ఉండదో, ఎంత శాండలం అయితే ఉండదో, ఆ శాండలో పడుకుంటే దానికి ప్రాణం ఎంతో హాయిగా ఉంటుంది. దానికి ఎంతో హాయిగా పడుకుంటుంది దాంట్లో. అబ్బాబ్బా ఎంత హాయి అంటే చెప్పలేము. చాండాలమైన బురదలో పందికి ఎంతో హాయి అండి. అలాగే చెప్పారా మనిషి జీవితము చాండాలమైన జీవితం అండి. ఎంతసేపు ఆ బురదే కోక్కుంటాడు, ఎంతసేపు ఆ బురదలోనే అవ్యక్తంలో చూడపారా. కనుక అక్రమంలోనే అన్యాయంలోనే కనుక పేరా చూడ పాపంలోనే చూడ మనుషుడు కొట్టుకులాడుతుంటాడు. బయటకు మాత్రమో ఎంతైనా చెప్పు, నువ్వు ఎన్నిసార్లైనా చెప్పు, ఎంతైనా చెప్పు, తాగొద్దురా బాబు అంటే దాంట్లో డొల్లు ఆడతాడు. చుట్టలు తాగుతున్నాడు పెద్ద చీరటి తిరుగుతాడు. వాకు చీరట్లు తాగుతుంటే పెద్ద చీరటి పెట్టి కనపడబెట్టి తిరుగుతాడు. పళ్ళ సొక్కా వేసి ఆ సొక్కలో కనపడేట్టు పెడతాడు, గోల్డ్ ప్లాట్ సిగరెట్ పెట్టి. ఎందుకని అది గొప్ప. కనుక పేరా మనుషుడు గొప్ప కోసం ఆడంబరాల కోసం ఎక్కువ ఆశపడతాడు. ఆడంబరం అంటే తెలుసా? ఆడంబరం అంటే ఎవరైనా చూడండి ఫంక్షన్ పెట్టుకుని చిన్న లోట ఇచ్చారనుకోండి, అప్పుడే అనుకుంటాడు నేను ఫంక్షన్ పెట్టేసారి ఇలాంటి కప్పు ఏమంటారు దీన్ని, ఇలాంటి ప్లాస్కో ఇవ్వాలనుకుంటాడు. అండి ఈ లోట ఎంత? ఇది 20 రూపాయలు. ఇదెంత? ఇది 600 అండి. ఇది అండి 20 రూపాయలు కప్పు తీసుకొచ్చి ఏమనుకుంటాడు? 20 రూపాయల
కప్పు ఏంటి, నేను 600 రూపాయలు ఇద్దామా? ఆడంబరానికి పోతాడు పేరు మనుషుడు. కనుక మనుషుడికి ఉన్నటువంటి ఆడంబరం కనుక పేరు దేనికి ఉండదండి. అంత ఆడంబరానికి పోతాడు మనుషుడు. అందుకని దేవుడు పేర మనుషుల గురించి బాధపడతాడు. మనుషుల గురించే కన్నా తల్లిదండ్రులు బిడ్డ కోసం బాధపడతారు. కని పెంచి చూడపేరా బిడ్డ కోసం ఏడుస్తూ ఉంటారు. ఆడి సరైన పొజిషన్ లేనప్పుడు, సరైన పద్ధతి లేనప్పుడు చూడపేరా ఆడి కోసం దుఃఖపడుతూ ఉంటారు మనుషులు, తల్లిదండ్రులు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడి పేర మనుషుడి కోసం బాధపడుతున్నాడు. యేసుప్రభు ఏడలేదండి. యేసుప్రభు 3 సార్లు ఏడ్చాడు. యేసుప్రభు 3 సార్లు దుఃఖపడ్డాడు. 3 సార్లు పేర కన్నీళ్ళు విడిచాడు పేర బైబిల్ చెప్తుందండి. ముమ్మారైన కన్నీళ్ళు విడిచాడు యేసుప్రభు వారికి లేకున్నప్పుడు. మనుషుల కోసం, మనుషుల యొక్క ప్రవర్తన కోసం, మనుషుల యొక్క ఆలోచన కోసం చూడపేర దేవుడు కన్నీళ్ళు విడిచిపెట్టాడు దేవుడు అండి. కనుక పేర దేవుని దుఃఖపట్టేది పేర. అందుకని సర్వసృష్టి కూడా దేవుని మాట వింటున్నాయి. దేవుని యొక్క మాట వింటే చూడపేర సృష్టి అంతా కూడా దేవుని మాట వింటున్నాయి. చూడపేర సృష్టి అంతా దేవుని మాట వింటున్నాయి పేర. మనిషిని మాత్రం చూడపేర దేవుడి మాట వింటలేదండి. అంతా వ్యతిరేకమే, అంతా చూడపేర వ్యతిరేకమే. ప్రతిరోజు చూడపేర దేవుడి మీద తిరుగుబాటే, ప్రతి ఆలోచన దేవుడి మీద తిరుగుబాటే. దేవుడు ఏదో చేయలేదని అండి, దేవుడు ఏదో పెట్టలేదని, కనుక దేవుడు ఏదో అన్యాయం చేసాడు చూడపేరా. ప్రతిరోజు కూడా మనుషుడు దేవుడి మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటాడు. నువ్వు హాయిగా గుర్రెట్టి పడుకో, హాయిగా చొప్పున ఫ్యాన్ వేసుకుని, చక్కగా పరుపు వేసుకుని, లేకపోతే ఏసీ వేసుకుని హాయిగా పడుకో. దేవుడేళ్ళు కట్టబడి అప్పుడు డబ్బులు తీసుకొస్తాడు అండి. దేవుడేళ్ళు కట్టబడి ఆయన మట్టి తట్టలు పోసి డబ్బులు తెచ్చి సాయంత్రం నీకు ఇస్తాడు ఆయన. నువ్వు హాయిగా పడుకో అండి. కనుక పేర చూడండి, ప్రతివారు ప్రతిరోజు దేవుడి మీద తిరుగుబాటే పేర. దేవుడు నాకు అన్యాయము చేశాడు, దేవుడు నాకు మంచి చేయట్లేదు, దేవుడు నా వైపు చూస్తలేదు, నా మీద దేవుడు చేతకన్నేశాడు అండి. ఎంతసేపు కూడా మనుషుడు ఎంతసేపు నేను ఎంతోమంది విన్నాను నేను ఆ మాట, నేను ఎంతోమంది నోటంటున్నాను ఆ మాట నేను. దేవుడు మాకు మేలు చేయట్లేదండి. అసలు దేవుడు మాకు ఏమీ చేయట్లేదు అసలుకి. కనుక దేవుడు నీకు ఎందుకు చేయాలి? ఆలోచించుకుంటే ఎందుకు చేయాలి చెప్పండి, ఎందుకు చేయాలి చెప్పండి. దేవుడు నీకు ఎందుకు చేయాలి అండి? కనుక ప్రతిరోజు కూడా దేవుడి మీద మనుషుడు తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. దేవుడైనా కష్టపడుకోవద్దన్నాడా చెప్పండి? దేవుడు పని చేసుకోవద్దన్నాడా? అయ్యా నువ్వు ఏ పని చేయకాకు, నువ్వు గుండ్రం కూర్చో, నువ్వు కనుక కూరలో పప్పు గుత్తులా గుండ్రం కూర్చో. కనుక నేను వెళ్ళి కట్టబడి నేను సముద్రంలో వెళ్ళి చేపలు పట్టుకొస్తాను, లేకపోతే ఆడికి వెళ్ళి మట్టి తట్టలు మోస్తాను, కనుక నేను ఏదో చేస్తాను, నేను వ్యాపారం చేస్తా, నువ్వు హాయిగా పడుకోమంటాడు దేవుడు చెప్పండి. కనుక అందుకని మీరు ఇంకా ఎలా మీరు కొట్టబడతారన్నాడు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఇంకా ఎలా కొట్టబడతారు? ప్రతివాడు నన్నెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడ స్వస్థత కొంచెమైనానూ లేదు. మనుషుడు లెక్కెట్టుకుంటే పేరు అరికాలు మన నుండి నన్నెత్తి వరకు ఎక్కడ కూడా స్వస్థత లేదు. కొంతమందికి ఏమో ఏళ్ళు నొప్పులు, ఎవరి నొప్పులు, కాలు ఏళ్ళు నొప్పులు, కొంతమందికి ఏమో చీలమండి నొప్పి, కొంతమందికి ఏమో మోకాలు నొప్పులు, కొంతమందికి ఏమో చట్ట నొప్పులు, కొంతమంది ఏమో నడువు నొప్పి, కొంతమంది ఏమో గోడ నొప్పి, కొంతమంది ఏమో మెడ నొప్పి, కొంతమందికి తలకాయ నొప్పి, కొంతమంది కళ్ళు పీకుడు, ముక్కు చీవుడు, పొన్నుపోటు, ఇవన్నీ పోటు ఎక్కడ లేదు, కడుపులో నొప్పి, గుండెలో నొప్పి,
ఎక్కబడిదాకా నీ చెయ్యిగా కాలు చేతులు లాగేయటం, ఎక్కడ చూసినా ఒళ్ళంతా నొప్పులే. అరికాళ్ళు మనకు నడితే వరకు ఎందుకు చెప్పండి? ఎందుకని? దేవుడి మీద తిరుగుబాటు. ఎప్పుడు కూడా ఎప్పుడు మనం దేవుడు నాకు ఏమీ చేయలేదని మనం ఎప్పుడు కూడా అనకూడదంటండి అండి. దేవుని కోసం మనం ఏం చేసాం? మొదలుగా చెప్పండి, దేవుడి లోకం సృజించాడు మనల్ని. దేవుడి లోకం సృజించాడు, మంచి కాళ్ళు ఇచ్చాడు, మంచి చేతులు ఇచ్చాడు, మంచి ముక్కు ఇచ్చాడు, మంచి నోరు ఇచ్చాడు, మంచి కళ్ళు ఇచ్చాడు. కనుక మంటలో అవయాలని కూడా ఎంతో మంచిగా ఇచ్చాడు దేవుడు అండి. మరి మంచి నోరుతో ఎప్పుడైనా దేవుడు ప్రార్థించావా? మంచి నోరుతో ఎప్పుడైనా దేవుడు పాట పాడావా? దేవుని ఎప్పుడైనా ప్రార్థించావు, ప్రభా నన్ను ఎంతో మంచిగా సూచించావు ఈ లోకంలో, కనుక ఎంతోమంది గుడ్డివారు, కుంటివారు అండి, ఓసకాళ్ళు చేతులు కలవారు, ఒక ముక్కు లేనివాడు, ఒక మూతి లేనివాడు, ఒక నడువు లేనివాడు, రకరకాల అయినటువంటి ఎంతోమందిని చూస్తాం మనం అండి. కనుక మరి నాకైతే అలా చేయలేదు ప్రభా, నాకు అన్నీ ఇచ్చావు నాయనని ఎప్పుడైనా దేవునికి పట్ల సంతోషపడ్డావా? సంతోషపడ్డారండి ఎవడన్నా? అస్సలు ఆ దేవుని పట్ల అయ్యో దేవుడు నాకు ఎంతో మంచిగా నన్ను నన్ను ఈ లోకంలో పుట్టించాడు అని దేవుని ఎప్పుడు మైపరిచారా? నాకేం చేశాడు దేవుడు, నాకేం చేశాడు, మాకేం చేశాడు దేవుడు, మాకేం చేశాడు. ఏం చేయాలి దేవుడు నీకు? నువ్వు కూర్చో, దేవుడు నీకు అన్నం వండి కూర వండి శుభ్రంగా నీ పేట వేసి కూర్చోబెట్టి పెడతాడు. నువ్వు పడుకమ్మా, నీ వాకు నేనే ఉడుతాను, నీ కలాపం నీళ్ళు తల్లుతా, నీకు ముగ్గు నేనే వేస్తా, నీ అంటుకుంటలు నేనే తోగుతా, పైపు కాడికి వెళ్ళి నీళ్ళు తెస్తా, నీకు బాటిల్ పడతాను, నీ కూర వండుతాను, అన్నీ శుభ్రంగా అన్నం కూర వండి అన్నీ వండి నీకు తీసుకొచ్చి నీకు టేబుల్లో పెట్టేటప్పుడు నేను తీసుకెళ్ళి కూర్చోబెడతాను. అప్పుడు కలిపి తినిపిస్తాను, మెంగపోతే కూర్తా కర్రెట్టి. ఎంత సమర్థనం చెప్పండి పేరా, ఎంత సమర్థనం చెప్పండి మనిషి జీవితంలో పేరా. దేవుడు నాకు ఏమి చేస్తే ఎలా అనిపిస్తుంది నీకు ఆ మాట? నీకు దేవుడికి ఏమి చేయాలి చెప్పండి? ఏమి చేయాలండి? కనుక ప్రాంతిగా చూడండి, ప్రతిరోజు చూడండి తన ఇష్టదైవానికి, ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా తన ఇష్టదైవానికి ప్రార్థించుకోవాలి. ఏం చెప్పండి? ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి. బతుకునే వస్తువు కోసం మనం ప్రార్థించుకోవాలి అండి. బతికించే వస్తువులు ఉంటాయి మనుషుల్ని. కాటాకు పూజ చేస్తుంటారు చాలామంది అండి. కాటా ఉండదు కదా, కాటా వేస్తారు కదా, కాటాకు పూజ చేస్తారు. కారం ఏంటి చెప్పండి? కాటాకు పూజ చేస్తూ ఉంటారు, రాళ్ళకి పూజ చేస్తుంటారు, రకరకాల ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక పేరు ఎందుకంటే కనుక మనం ఇష్టదైవం కోసం ఎప్పుడు కూడా మనం ప్రార్థించుకునే వారికి మనం ఉండాలండి. అందుకని మనుషుడు పేరు ఎందుకంటే అవివేకం, అవివేకం చాలామందికి అవివేకం. దేవుడు మాకేం చేశాడు పేరు? ఎప్పుడు ఆ మాట మనం దేవుని కోసం నువ్వేం చేశావు? దేవుని కోసం ఏమైనా నష్టపోయావా అండి? దేవుని కోసం ఏమైనా నష్టపరుచుకున్నావా? వ్యాపారం నష్టపరుచుకున్నావా? లేకపోతే ఉద్యోగం నష్టపరుచుకున్నావా? లేకపోతే వ్యవసాయం నష్టపరుచుకున్నావా? లేకపోతే డబ్బులు నష్టపరుచుకున్నావా? దేవుని కోసం నువ్వు ఏమి నష్టపరుచుకున్నావు చెప్పు ఒకసారి నాకు. అది దేవుని కొరకు నష్టపరుచుకునే వారుగా మనం ఉండాలండి. దేవుని కొరకు నష్టపరుచుకోవాలి, ధనము ఖర్చు పెట్టి నష్టపరుచుకోవాలి. కనుక వేరే మనం ఆస్తి నష్టపరుచుకోవాలి. దేవుని కొరకు నష్టపరిచిన వారుగా మనం ఉండాలి. బైబిల్ చెప్తుంది, ప్రాణయమవుతున్న ధనము బహు గొప్పది, అది ఎన్నటిగా తీరకున్నట్లు అట్టు ఉండవలసిందే. ప్రాణయమవుతున్న ధనము కనుక అది బహు గొప్పది, అది ఎన్నటికి కూడా చూడండి తీరుతుంటే పేర చూడండి. నీ లైఫ్లో నువ్వు దేవుడి లోకంలో నీ ప్రాణాన్ని ఉంచినందుకు కనుక అది చాలా గొప్పది అంటుంది. అది ఎన్నటికి కూడా నువ్వు రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు. ఏమిచ్చి ఆ రుణం తీసుకుంటూ చెప్పు? దేవుడి లోకంలో నేను బతికిస్తున్నాడు కనుక నీకు మంచి కాళ్ళు చేస్తున్నాడు, కాళ్ళు ఊపుతున్నావు, చేతులు ఊపుతున్నావు, రెప్పలు ఆడుతున్నావు అండి, పని చేసుకుంటున్నావు కనుక అది చాలా గొప్పది. అది ధనం అండి, విమోచన ధనము చాలా గొప్పది. అది అన్నట్టు కూడా పేరు, ఎవరు కూడా దాన్ని తీర్చలేరంట పేరు. దాన్ని
అలా ఉండవలసింది అది. ప్రాణ విమోచనతనం అలా ఉండవలసింది. ఎన్నటికి నువ్వు దాన్ని నువ్వు తీర్చుకోలేవు. నువ్వు దాన్ని ఏమిచ్చి నువ్వు తీర్చుకోలేవు. చాలామంది అనుకుంటారు, అయ్యా నా ఆతిథ్యత్తనయ్యా నన్ను బతికించండి అయ్యా, నా డబ్బు ఇచ్చేస్తానయ్యా నన్ను బతికించండి అయ్యా, నా ఇల్లు రాజు ఇచ్చేస్తానయ్యా నన్ను బతికించండి అయ్యా, ఈ బంగారం తెచ్చేస్తాను బతికించండి అయ్యా. ఎవడు బతికిస్తాడు నిన్ను? ఎవడు బతికిస్తాడండి? ఎవడు ప్రాణం ఇస్తాడు నీకు అని? కనుక ధనము చాలా బహు గొప్పది. ప్రాణం పోసిన ధనం ఈ లోకంలో మనం బ్రతుకుంటమే గొప్ప, చాలా గొప్ప విషయం. దాన్ని ఎప్పుడు ఆలోచించుకోను. ఎంతోమంది చచ్చిపోవడం చూస్తున్నావు, నీ కళ్ళతో చూస్తున్నావు, చచ్చిపోవడం చూస్తున్నావు, వెళ్తున్నావు, చూస్తున్నావు, వస్తున్నావు. ఏంటి ఎప్పుడైనా గ్రహించుకున్నావా? ఏడ పాపం చేశాడా, ఆడ దుర్మార్గం చేశాడా, దుష్టత్వం చేశాడా, ఎవడన్నా మోసం చేసి ఎందుకు చచ్చిపోయాడు అతను? ఎప్పుడైనా గ్రహించుకున్నావా? లేదేక. కనుక అతనికి ఆవుతు లేదు. మరి ఇంకా నువ్వు బ్రతుకున్నావా అంటే? నువ్వేమైనా కొనుక్కొచ్చావా ప్రాణం దేవుని దగ్గర? ఏమైనా డబ్బిచ్చావా దేవుడికి? ఏమన్నా ప్రభావం నీ సంవత్సరాలు బతికించావా, లంచం ఇచ్చావా? బహు గొప్పది చూడపోయారా? కనుక చూడండి, కనుక ఆయనకి మనం ఏమిచ్చారో మనము ఈ లోకంలో దేవుడు మనం బ్రతికించినందుకే ఆయనతో కృతజ్ఞతగా మనం కలిగిన వారుగా మనం ఉండాలి. ఆయన గణపరిచేవారుగా ఉండాలి. ప్రతిదినం నిద్రపోయి నువ్వు మెలకు వచ్చిందంటే నీకు మళ్ళా చూడ దేవుణ్ణి స్తుతించేవాడుగానే ఉండాలి. ప్రభా మరొక దినం నా జీవితంలో నాకు ఇచ్చావయ్యా, నువ్వు మరొక రోజు నాకు ఇచ్చావు ప్రభా. ఎందరో చూడ ఇప్పుడున్నటువంటి ఎంతోమంది కళ్ళు తెరనటువంటి ఎంతోమంది లోకంలో ఉన్నారు. కానీ మళ్ళీ కళ్ళు తెరిచి లోకాన్ని చూసే భాగ్యాన్ని నాకు ఇచ్చావు ప్రభా అని ఎప్పుడైనా ప్రార్థించేవానికి ఇచ్చావండి? ఏదో సొంతంగా కొనుక్కొచ్చినట్టు ఇన్ని రోజులు కరెక్ట్గా ఉంటుందిలే నా ప్రాణం అన్నట్టు చూడపోయారా? తరోయి బురోయి తాడోయి లొట్లో పరుగో, లేకపోతే చూడండి గుడ్డ తీసుకుని పరుగో పనికేక. దేని కొరకు? ప్రయాస, డబ్బు సంపాదించా ప్రయాస. ఏమి సంపాదిస్తా? అందుకే అన్నాడు భక్తుడు, జనులు ప్రయాసపడతారంట. ఏమవుతారు చెప్పండి? కడకొచ్చి అలాంటి వారు చూడండి అగ్నిపాలు అయిపోతున్నాడు రేపు పొద్దున. ఈ లోకంలో ప్రయాసపడేవాళ్ళందరూ ఏమవుతారండి? అగ్నిపాలు. ఈ లోకంలో దేని కోసం ప్రయాసపడుతున్నారు? డబ్బు కోసం, ధనము కోసం. ఒక ప్రార్థన లేదు, నాకు గీతం లేదు, వాక్కు లేదు, దర్శనం లేదు, ఏం లేదు. ఇక మనకి డబ్బు కావాల్సింది ఏంటంటే మనకు డబ్బుకు మనిషికి జబ్బు ముందు తెలుసుకోవాలి. మాటకు నువ్వు ఏం తెలుసుకోవాలి చెప్పండి? డబ్బే మనిషికి పెద్ద జబ్బు. అది డబ్బు లేనివాడికి జబ్బులే రావు. నేను చెప్తున్నాను అండి, డబ్బు లేనివాడికి, డబ్బు లేనివాడికి జబ్బులు రావు. ఆడి దగ్గర లేవు, ఖర్చు పెడతాక ఏమొస్తాయి? అవి కూడా పోతాయి. డబ్బు ఉన్నవాడికి వెళ్ళిపోతాయి జబ్బులు. ఎందుకని? ఆడుకున్నాయి, ఆడు ఖర్చు పెడతాడు. నేను చెప్తా ఖచ్చితంగా డబ్బు లేని వారికి జబ్బులు రావు. ఎందుకని? డబ్బు లేనివాడు దేవుని మీద ఆనుకుంటాడు. ప్రభా నా దగ్గర ఏమి లేదు ప్రభా, ఇక నువ్వే నాకు ఆధారం అయ్యా, ఇక నువ్వే నా ఆధారం, నా కొండ నీవే, నా కోట నీవే, అంతా నువ్వే ప్రభా, ఇక నువ్వుక ఏదైనా నువ్వే ప్రభా దేవుడి మీద ఆనుకుంటాడు. నిజంగా దేవుడు అతను కనికరిస్తాడు. కనికరిస్తాడు ప్రభు అండి. ఇక డబ్బు ఉందనుకోండి, ఇక జబ్బు వచ్చేస్తుంది. ఇక ఏమొచ్చేస్తుంది? ఓ చురుక్కబడ చాలు, అయ్య బాబాయ్ వెళ్ళిపోయి రక్తపరిచయం చేసుకోవాలి, ట్యాలెంట్ తీసేసుకోవాలి, ఆధార్ దగ్గరికి వెళ్ళాలి. ఆడైతే బాగా చూస్తాడు, ఆడైతే బాగా చూస్తాడు. ఏంటాడు చూసేది? ఆడైతే ఎంత బాగా రాస్తాడు, వీడైతే ఇక అది. ఇన్ని 16 పరీక్షలు చేశారమ్మా. ఎంత ఘనంగా చెప్పుకుంటుంది ఒక ఆమె. ఏం చేశారంట? 16 పరీక్షలు చేశారంట ఆవిడికి. ఎంత డబ్బు అయింది మరి? 16 పరీక్షలకి 8,000 అయిందంట. ఎంతో ఘనంగా చెప్పుకుంటుంది. ఇక అదే సంతోషమే. ఇక 16 పరీక్షలు చేశారు, 8,000 ఖర్చు అయింది, రోగం పోయింది. ఇక డబ్బు ఖర్చు అయిపోయింది కదా, ఇక రోగం పోయినట్టే. ఇక ఆ డబ్బు ఉన్నంత గొగలు ఆడిపోతాయి మనిషికి. ఆ డబ్బే గొగలు ఆడిచ్చేస్తాయి. అక్కడ చురుక్కొని పడిచి, ఇక్కడ చురుక్కొని పడిచి, ఇక్కడ కలుక్కోమని, అక్కడ కలుక్కోమని. ఎందుకని? డబ్బు. ఖచ్చితంగా చెప్తా పేరు, యథార్థమైన మాట ఇది. డబ్బు లేని వాడికి జబ్బు రాదు అండి.
కనుక అందుకే జనాలు చూడండి దేని కోసం ప్రయాసండి, ఉదయం 6 గంటల మొదలుకొని మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు డబ్బు కోసమే. ఎలా సంపాదించాలి డబ్బు, ఎలా సంపాదించాలి డబ్బు? ఇక అపోలో ఆడంటాడు, మీరు ఊరికే చూస్తున్నారా, ఇదిగో ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి మీకు లక్షలుగా అయిపోతారు, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఏదో వచ్చి పడిపోతుంది మీకు. ఏమతో అయ్యా మాటలు అయ్యి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కట్టబడుకుండా వచ్చేస్తాయా? వాటి మీదే వాటి రోజున ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని నీ జీవితం అంతా డౌన్లోడ్ అయిపోద్ది. మనుషుడి పేర కష్టపడాలండి. ఏం కోరుకోవాలి మాటగా దేవుణ్ణి? రే ఎవడే ఆడా ఏం కోరుకోవాలి చెప్పండి? మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యం కోరుకోవాలి. మొదటగా అడిగే మాట ప్రభువా నాకు మంచి ఆరోగ్యం అయ్యా, నా ముందు పెట్టింది ఏదైనా సరే ప్రభువా నేను తినకోకుండా పక్కకు తొయ్యకోకుండా నాకు మంచి ఆరోగ్యమైన ఆయన, బట్టలు నిలబెట్టినా పడపడిన లేను. అలాంటి మనసు కోరుకోవాలి. నా ఆరోగ్యం కూడా నేను కష్టపడతాను అయ్యా, నేను కష్టపడి డబ్బు సంపాదిస్తాను అండి. కష్టపడాలి మనిషి, కష్టపడి ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి చూడపోయారా ఆరోగ్యం దయచేయి ప్రభు అని అడగాలి. అంతేగాని నాకు డబ్బు కట్టలు దయచేయి ఆయన. డబ్బు కట్టలు ఎందుకు? డబ్బు ఎందుకని నీకు? జబ్బులు తెచ్చుకుంటాక అయ్యాయి జబ్బులకి డబ్బు. కనుక భక్తుడు ఏమని కోరు చెప్పండి? మనకంటే ముందు భక్తుడు ఏమని కోరుకున్నాడు చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆయన ఏం కోరాడు చెప్పండి, చదవండి ఒక మాట ఏంటి. ఆయన గొప్ప భక్తుడు ఆయన. అలాంటి చూడండి దేవుని యొక్క భక్తుడు ఆయన ఏం కోరుకున్నాడు చెప్పండి. ఆయన చదవము ఒకసారి. వ్యర్థమైన వాటిని అబద్ధముల వాటిని నాకు దూరంగా ఉంచు ప్రభా. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినటువంటి ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడలా నేను గర్వించిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో లేకపోతే బేదనై పేదనైపోయి ఆకలి తట్టుకోలేక దొంగతనం చేస్తానేమో. నేనేమో గమనం చేస్తాను ప్రభా, ఆకలి తట్టుకోలేక దొంగతనం తినేస్తానేమో. కనుక అలా దొంగను చేయొద్దు, అలా నాకు ధనవంతుని చేయొద్దు, నాకు చాలినంత మాత్రమే నాకు ఈయన నీ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా నీ భక్తుల ప్రార్థన చేసావా? ప్రభా నాకు సరిపోద్దు, నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు, నాకు ఏ రోజు అవసరం కాదు చాలు ప్రభా అని ఎప్పుడైనా దేవుడిని అడిగావా? ప్రభా తే బీరువలో ఒక కర్ర, అరలో కర్ర, అర కింద మరో కర్ర. మనుషుడు డబ్బు దాచుకుంటా కర్రలో. ఎందుకండి? ఎన్ని తాళాలు బీరువాకి? పైన ఒక తాళం, లోన ఒక తాళం, ఇంకొక తాళం. దేని వరకు అండి? డబ్బు దాచుకుంటాకి. కనుక పేరా చూడండి బైబిల్ చెప్తుంది, ధనము కొరకై నువ్వు ఎప్పుడు కూడా మనుషుడు ప్రయాసపడకూడదండి. అవసరాల కొరకు డబ్బు కావాలి, దాని కొరకే మనం ప్రయాసపడాలి అండి. దాని కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు దేవుడు నీకు ఎంత ఇవ్వాలో అంతే నీకు ఇస్తాడు. ఎంత ఇవ్వాలో నీకు అంతే నీకు ఇస్తాడు. మోషే అన్నాడు ఇశ్రాయేలుని, మీరు ఈ మన్నాను మీరు ఎవరు కూడా దాచుకోవద్దు, మీకు ఎంత కావాలని అంత తినండి, కడుపుండా తినండి అంతే, ఎవరు కూడా దాచుకోవద్దు అన్నాడు. ఎందుకని? మనం ఇప్పుడు తిన్నాక మనం పరవన్నం ఎంత బాగుంది, అది అంత రుచిగల ఆహారాన్ని కురిపించాడు దేవుడు. మన్నా అంటే పరవన్నం అండి. కనుక మనుషుడు ఎంత తినగలుగుతాడు దాన్ని, అంత రుచి అనేటువంటి ఆహారం అది. కనుక ఏమన్నాడు దాన్ని? మీరు ఎవ్వరు కూడా ఏ గిన్నెలో కూడా పెట్టుకుని లోపల దాచుకోవద్దు. ఏ రోజు ఆ రోజు ఇది మీకు కురిపిస్తాడు దేవుడు. శుభ్రంగా మీకు కావాల్సిన వరకు తినండి. ఎవడు కూడా ఆకలితో
చేయలేదు. కనుక నీకు ఆకలితో ఉందనుకో, వచ్చేది నీ దగ్గరే కురిసిద్ది మన్నా, ఇక నువ్వు తీసుకు తిరుగు కడుపుండా, దాచుకోవద్దు అన్నాడు. విన్నారండి ఇశ్రాయేలీలు? ఇలా ఎండి ఎందుకని అయ్యి బాబు ఎంత రుచిగా ఇది అని పెద్ద గంపలు తెచ్చేస్తారు. రాకంగాను పెద్ద గంపలు తెచ్చేసి గంపలు ఎత్తేసుకుని తీసుకెళ్ళి ఆ గొడవలో పెట్టేసుకున్నారు. ఏమైంది అది? కాసేపటికి పురుగులు, ఎవడ గంప చూస్తే పురుగులే. అమ్మ ఇలాంటి పురుగులేంటి? పురుగులు దేవుడు ప్రవక్త అని చెప్పాడు అక్కడ, మీరు ఏమి కూడా దాచుకోవద్దు అండి. ఆది కాలంలోనే మోసే కాలంలోనే ఇశ్రాయేలు దేవుడి మాట వినలా, దేవుని యొక్క సేవకుడి మాట వినలేదు అక్కడ వాళ్ళు. విన్నారండి? కూర్చుకోతుంటే కూర్చుకున్నారు. మనకేమవుతుంది? పాస్టర్ గారికి ఏమైనా పనా పాట? ఒక ఏమంటుంది, అలాగే చెప్తారు బతుదరుకి, వాళ్ళు బతకాలి కదా, మనం అవన్నీ పాటించక్కర్లేదు, వాళ్ళు అలాగే చెప్తారు వాళ్ళు బతుతాకి. ఎవరంటే బతికేది? నిజంగా బతుకోళ్ళు ఉన్నారు, నేను కాదంటలేదు. అలాగే చెప్తారు, ముళ్ళు వేసుకోమంటారు, ఏం పెట్టుకోవద్దు అంటారు. మీరు ఎట్టుకోపోతే నాకు ఏం కలిసి వస్తుంది? ఇక్కడ మీరు పూలు ఎట్టుకోపోతే, మీరు ముళ్ళు వేసుకుంటే నాకు ఏమైనా కలిసి వచ్చిందా? చెప్పండి, ఏమైనా కలిసి వచ్చిందండి? భార్య అందంగా ఉంటే మగవాడికి అభిమానం వస్తుంది. అందంగా ఉంటే అందంగా ఉండాలంటే 10 మంది చూస్తారు. ఆడేమో ఏక చూస్తుంటే ఈడేమో ఆనాక చూస్తుంటాడు. నా భార్య ఏమో ఎవడు చూస్తున్నాడు అని. ఇదే కదా ఇసుక కాటాక. కనకపేర చూడండి, ఒక కాపురం పోయిందండి అండి. ఒక పంపు కాడకు నీళ్ళకి వచ్చింది. నీళ్ళకొస్తే ఈడు కూడా పంపు కాడక బోరింగ్ పైపు కాడకి ఈడు కూడా నీళ్ళకి వెళ్ళాడు. ఏమని చెప్పాడు? యాపిలా మీ వదిలేస్తున్న కళ్ళకి వచ్చిందని చెప్పాడు. ఏమొచ్చిందంట? ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య చెప్పింది, ఒరే అన్నయ్య మన వదిలినట్టు వాడు కళ్ళకి వెళ్ళినాడు రాత్రి అని. ఆడేం చేశాడు? ఏమైనా వాడి కళ్ళకి ఎందుకెళ్ళవని బట్టి 2 పీకాడు. ఆ అమ్మాయికి అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు వచ్చారు. ఏంట్రా ఆడికల్లోకి వెళ్తే నువ్వు ఏంట్రా మాకు చెల్లి కొట్టావని వాళ్ళకి ఇరగబాదారు పట్టుకుంది అండి. వీళ్ళు కలిసి పెద్ద మనుషులకి వెళ్ళారు. ఏమైంది? ఇలా చీట్లు అయిపోయింది, కాపురం పోయింది. ఎలా చీట్లు చేస్తున్నారేక ఎలా ఉంటే చెప్పండి. అందుకని చెప్పండి పేరా, అందుకని చూడపోయారు. అందుకని అంతమో మోసకరం, దెబ్బలాటలు పెడుతుంది, దెబ్బలాటలు పెడుతుంది చూడపోయారా. చెప్పండి, నేను పెళ్ళిగా అనిసా పాట పాడుతుంది. అనిసా పాట పాడుతుంటే పెళ్ళాక మాసి పిల్లాక చూస్తారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూస్తాం మానేశారు. ఈ పిల్లాక చూస్తాం. ఎందుకని చెప్పండి. ఏంటి ఈ పిల్ల బాగుంది, ఈ చోతుముడి అంటే అందరూ పిల్లలు చూస్తాం మొదలెట్టారు. అందులో చూడమని చూస్తారా చెప్పండి. ఒండి నగలు వేసుకుని, నువ్వు తల తెర వేసుకుని సూపర్గా ఇక్కడ గాలి వేసుకుని ఉంటే ఎంగబడి చూస్తాడు. పెట్టిందిలే, నువ్విందిలే, వేసిందిలే అంటాను. ఎందుకని ఆశ్చర్యం? నాకేమైనా నవ్వుతున్నా చూస్తుంటాయి. కనుక చూడపారు. ఎందుకంటే చూడండి పేరా, అందుకే తప్ప వాళ్ళు అలా చెప్తారు. వాళ్ళు భజితాకి భాస్కర్ ఎన్నో చెప్తాడు. అవన్నీ మనం పాటించక్కర్లేదమ్మా. మన పని అంతే. మన ఆచారాలే పబ్లిక్గా చెప్పేస్తాం కదా పాస్టర్ గారిలో. మీ ఆచారాలు మీరు చేసుకోండి, మా ప్రార్థనకి రండి. మీ కట్టుబాట్లు మీరు పాటించుకోండి, మా ప్రార్థనకి రండి. మా పేరు పెట్టుకోవడం సరిపోతుంది. మీరు మా సంఘం పేరు పెట్టుకోండి 3 అక్షరాలు అంతే చాలేక. మీరు ఏదైనా ఏం చేసుకోవచ్చు. పబ్లిక్గా చెప్పేస్తుంటే ఇంకెవడని మారేది? ఎవడ కట్టుబాటు వాళ్ళు చేసుకుంటే ఇక బైబిల్ ఎందుకు, ఇక పాస్టర్ గారు ఎందుకు తిని పెడతాక? పాస్టర్ గారు అండి ఆంబోతులో తింటాక ఎండి చెప్పండి. ఆ మొక్కే ఆపీసే. మళ్ళీ ఇంగ్లీష్లో మళ్ళీ తెలుగులో కూడా కాదు. ఆపీసే
తింటాకండి. జాగ్రత్త పేరా. ఎందుకంటే మనుషుడు దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల మనుషుడు ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నాడు. దేవుడు చెల్లించిన శుద్ధులు చెల్లిస్తలేదు. ఈ లోకంలో మనం బతుకుంటమే గొప్ప ధన్యత. చూడపేరా, ప్రాణంతో ఉండటమే గొప్ప ధన్యత అండి. ప్రభా నన్ను బతికించేవయ్యా అని ఆయన ఎక్కడో బస్సు కాలిపోయిందంట. బస్సు కాలిపోయి బస్సులో చచ్చిపోయాడు అని జనం. ఏకంగా ఎంత అల్లాడిపోయారు చెప్పండి. చూడపోయారా, నిజంగా వాళ్ళు చెప్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయండి. మనుషులు బతుకుండగా కాలిపోయారంటే వాళ్ళు ఎంత అల్లాడిపోయారు చెప్పండి. వాళ్ళు ఎంత అల్లాడిపోయి ఉంటారు. అంత అంటుకుంటేనే మనం అల్లలు ఆడిపోతాం. మనం మంటకు అల్లలు ఆడిపోతాం మన శరీరం మీద. అలాంటి మనుషులంతా కాలిపోయి చచ్చిపోయారండి అంతమంది. మరి ప్రాణాలు ఎంత అల్లాడిపోయాడు చెప్పండి. ఎంత దుర్మార్గం చెప్పండి. అది నిజంగా దేవుడికి న్యాయం ఉందంటారా? సజీవోదాగనం అయిపోయారండి వాళ్ళు. ఏం పాపం చేశారు వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఏం అన్యాయం చేశారు దేవుడికి చెప్పండి. వాళ్ళు అండి సజీవంగా దేవుడిలాగా చంపేశాడు వాళ్ళని. మనం అనుకుంటాం మనం నీతిమంతులం, వాళ్ళు ఏదో తప్పు చేశారనుకుంటాం. మనకు బుద్ధి రావాలని కార్యాలు, మనకు జ్ఞానం రావాలని అలాంటివి చూసినప్పుడు కూడా మనకు జ్ఞానం రాదు. వాళ్ళు ఏదో తెచ్చారులే, వాళ్ళ బస్సు ఏదో కాలిపోయిందిలే, నా బస్సు బాగానే ఉంది, నా బండి బాగానే ఉంది, నా ఇల్లు బాగా అనుకుంటాం. మనం అంతే అట్లా అనుకుంటాం. మనం పర్లా నా ఇల్లు 50 కదా, 50 ఇది 50 ఏం కాదు ఇది అట్లా అనుకుంటాం మనం. మన కారు పర్లేదా, మన కారు పర్లేదు. కనుక పేర దేవుడు తలుచుకుంటే ఏ కారు ఆగదో, ఏ ట్రైన్ ఆగదో, ఏ ఫ్లైట్ కూడా ఆగదండి. దేవుని కృప. ఆకాశంలోకి పేర విమానం నడుతుంటే దేవుని కృప. దేవుడు కాచి కాపాడుతూనే చూడాలి. ఆకాశంలో ఫ్లైట్ వెళ్తుంటే దేవుడు చాలా బరువు అని పేర, చాలా బరువు. అంత బరువు మరి ఎలా వెళ్తుందో నాకు అర్థం కావట్లా. అది ఒక మాయ. ఆకాశంలో వెళ్తుందంటే అంత స్పీడు నిజంగా దేవుని యొక్క కృపది. దేవుడు క్షేమంగా తీసుకెళ్ళి దింపడం వాళ్ళని. కనుక అనుకుంటావు నువ్వు. అందుకని పేరా, అందుకన్నాడు దేవుడు. దావీదు అంటాడు, అయ్యా ఏమిచ్చింది రుణము నేను తీసుకోలే ఆయన. ఎందుకంటే గొర్రెలు కాచే తిథి నుండి నన్ను దావీదుని రాజుని చేశాడు. గొర్రెలు కాచుకున్నటువంటి గొర్రెల కాపరి యెరూషలేమునకు రాజు అయ్యాడు. కనుక అందుకని ఏమిచ్చింది రుణం నేను తీసుకోలేదు ప్రభువా అండి. కనుక చెరసాల్లో పడిన యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు అండి. చెరసాల్లో వేసినటువంటి దొంగ అమ్మవేయబడ్డాడు. దొంగగా చూడకపోతే జైలు వేయబడ్డాడు అండి. ఐగుప్తు దేశాన్ని ఏలాడిపోయారా ఎవరో? యోసేపు. కనుక చూడ మరి మనం అండి లేచిన కారణం దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేం చేశాడు. మరి ఎవరో చేశాడు, ఎవరో చేశాడండి అనకూడదు. దేవుడి కోసం నేనేం చేశాను? ఏమన్నా అట్టపరుచుకున్నానా? ఏమన్నా డబ్బులు అట్టపరుచుకున్నానా? ఏమైనా ఆస్తిని అట్టపరుచుకున్నానా అండి? కనుక దేవుడి కోసం మనం దేవుడి కోసం సమస్తం విడిచిపెట్టుకోవడం కావాలండి. లాస్ట్ మాట మార్కు సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చదివి ఒకసారి మాట మనం ముగించేస్తాను. ఆడెవడో వాడు కొండారు పడుతున్నాడు. మార్కు సువార్త కనుక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలోనే కాదనుకుంటా. మేము సమస్త విడిచిపెట్టి 10వ అధ్యాయము 29వ వచనం 28 చదువు. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించదు ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లడెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నాదమ్ములైనను అక్కా చెల్లెలైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు
ఆ, ఆ, చాలు సరిపోద్దమ్మా. ఏమని చెప్పండి? యేసుక్రీస్తు నిమిత్తం అంట. ఎవరి నిమిత్తము? దేవుడు నిమిత్తము, సువార్త నిమిత్తము ఏం చేయాలండి? అందరినీ ఇచ్చిపెట్టాలి. విడిచిపెడతారు. రోజున ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగి ఈ ఊళ్ళోనే సేవకులు, ఈ ఊళ్ళోనే పుడుతున్నారు, ఈ ఊళ్ళోనే పెరుగుతున్నారు, ఈ ఊళ్ళోనే పాస్టర్ గారులు. ఇచ్చిపెడుతున్నారా? ఏమన్నా ఎవరన్నా ఇచ్చిపెడుతున్నారా? ఇక్కడే పాస్టర్, ఇక్కడే పుట్టి ఇక్కడే, అయితే ఏదో మంచి సెంటర్ చూసుకుంటాం, అది ఎక్కడికి వెళ్ళి చర్చి కడతాం, సేవ చేయటం. దేవుడు చెప్పాల్సిన పని లేదు. దేవుడు చెప్పాల్సిన తలానికి వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటాం. అంటే ఏంటది? లోక సంబంధమైన వ్యాపారం. అది లోక సంబంధమైన వ్యాపారం అండి. అదే పోగలడు. సంతృప్తమైన దైవభక్తి గొప్ప, అది వ్యాపారం. అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వ్యాపారం ఎక్కడ పెట్టుకుంటాడు? ఎవరు బాగా అయితే, ఎక్కడైతే బాగా కొంటారో అక్కడ పెట్టుకుంటాడు వ్యాపారం. ఇది కూడా అంతే. పాత్ర కూడా ఏటైతే ఏ సెంటర్లో అయితే బాగా వస్తారో జనం ఆ సెంటర్లో పెట్టుకుంటాడు. అంతేగా దేవుడు పాంచాడు పెట్టాలని కూడా. మరి మనకైతే ఏకాంత ప్రార్థన ఎక్కడ చేయాలో దేవుడు చెప్తాడు, ఎక్కడ చేయొద్దో దేవుడు చెప్తాడు. ఆ తల్లకి తల్ల వద్దు, మీరు ఇంకో తల్లంకి వెళ్ళిపోమంటాడు, ఇంకో దిక్కేలు చేసుకోండి ఏకాంతం అంటాడు. ప్రార్థన చేసుకుంటా కూడా దేవుడు మనకి తలని చెప్పాలి. ఆయన చెప్పిన తల్లకి చేసుకోవాలి మనం. ఎందుకని అండి? ఏకాంత ప్రార్థన చేసుకుంటా కూడా దేవుడు ఏమన్నాడు? 11 వరకే చేసుకోండి అక్కడ అన్నాడు. ఆ కాలం కట్టుకెళ్ళి మీరు 11 గంటల వరకు చేసుకోండి, ఆ 11 గంటల తర్వాత వచ్చేయండి అన్నాడు. ఇక ఆపేయండి. ఇక ఎందుకని 11 తర్వాత ఇంకో సైజు వస్తుంది, అది చేసుకుంటుంది ప్రార్థన. 11 వరకు మనకు ఆర్డర్ ఇచ్చాడు దేవుడు అండి. ఎన్నింటి దాకా? 11 వరకే తిరగండి కాలగట్టు మీరు. తర్వాత మీరు సర్దుకుపోండేక మరి అప్పుడు ఇంకో సైజు దిగిద్ది, అది చేసుకోండి తెల్లారలేక అండి. అలా చెప్పలేదు. అలాగా ప్రార్థన చేసుకుంటా కూడా దేవుడు మాకు చెప్పాలి. మరి మన ఇష్టం కాదు, అది దేవుడి ఇష్టం. అది కుదరదు. 12 దాకా చేసుకుంటే అడుగు కురుద్ది. దేవుడు చెప్పిన టైం 11 గంటలు, ఆ టైం వరకే మనకంతే. లేదు ప్రభా నేను 2 గంటలు చేస్తానయ్యా, నేను భక్తున్నాయి అంటే దేవుని మాట ఉన్నది అక్కడ. కనుక పేరా గుర్తుపెట్టుకోండి. కనుక దేవుని మాట మనం వింటే, ప్రభు చెప్పిన ప్రకారం మనం చేసుకుంటే దేవుడు మనకే కరుణిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో దాచి ఉంచును గాక. ఆమేన్. ఇవాళ